గారు మల్లిరావు గారు కొంతసేపట్లో జాయిన్ అవుతారు. శ్రీకాంత్ రెడ్డి గారు మీతోనే స్టార్ట్ చేస్తాం. ప్రధానంగా కరీంనగర్, అదేవిధంగా 4 జిల్లాలు మెదక్, మరి నిజామాబాద్, ఆదిలాబాద్ 4 జిల్లాల గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్. సరే, టీచర్స్ పక్కన పెట్టినా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ పోటీ చేయకపోవటం అనేటువంటిది మీరు ఏంటి, ఎందుకు అనేది నిన్నగాక మొన్న జరిగిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పోటీ చేశారు, 2వ స్థానంలో నిలిచారు. కానీ ఈసారి పోటీనే చేయకపోవటం అనేటువంటిది రాజకీయంగా వ్యూహమా, ఎత్తుగడ, లేకపోతే తప్పిదమా, లేదు పరోక్షంగా బీజేపీకి సహకరించే కార్యక్రమ అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. సరే, మీ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ కరీంనగర్ మేయర్, అదేవిధంగా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ బరిలో ఉన్నా ఆయన్ని మీరు పట్టించుకోలేదు, అట్లని విరమింపజేయలేదు, అట్లని అభ్యర్థి మా అభ్యర్థి కాదు, ఆయనకు ఓట్లు వేయొద్దానో ఏమానో చెప్పలేదు. ఇదంతా కొద్దిగా కన్ఫ్యూజ్గాను, లేకుంటే రాజకీయంగా బీఆర్ఎస్ మీరు మా నష్టపోతూ బీజేపీకి లాభం చేస్తున్నారు అనే విమర్శ ఒకటి బలంగా ముందుకు వస్తుంది. శ్రీకాంత్ రెడ్డి గారు. నమస్కారం పివి గారు. నమస్తే. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చేసి ప్యూర్లీ ఇవాళ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక రెఫరెండం ఇది. ఎందుకంటే వాళ్ళ పిసిసి ప్రెసిడెంటు, తర్వాత దాదాపుగా 6 మంత్రులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి గారు మొత్తం అన్ని ఉమ్మడి జిల్లాలలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. నేను మంచి చేస్తే ఓటేయండి, మా గవర్నమెంట్ బాగా చేస్తే ఓటేయండి అని చెప్పి పట్టభద్రులందరూ సూచించినారు. ఇవాళ పట్టభద్రులు కర్రు కాల్చి వాత పెట్టిరు కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ ఈరోజు జరిగేది ఏంటంటే, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ 14 మాసాల్లో అన్ని రంగాలలో వైఫల్యం పొందింది అనడానికి ఇదొక ఉదాహరణ. అయితే మీరెందుకు పోటీ పెట్టలేదని చెప్పి ఇప్పుడు మీరు అడగవచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగవచ్చు. అయితే మేము గతంలో కూడా పోయిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇదే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా మా అభ్యర్థిని పెట్టలేదు. మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఇది. ముఖ్యంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో మొన్న వరంగల్ ఎందుకు పెట్టిరు రాకేష్ రెడ్డి గారు? చంద్రశేఖర్ గౌడ్ అభ్యర్థి కదా అప్పుడు? కాదండి, అభ్యర్థి కాదు. మాండేట్ ఎక్కడ కూడా ఇవ్వలేదు మేము. అప్పుడు కూడా ఇదే యాదగిరి శేఖర్రావు వీళ్ళందరూ కూడా విత్డ్రా చేసుకున్నారు. చంద్రశేఖర్ గౌడ్ రిజైన్ చేసి రావడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్కన పెడితే ఆయన ఏ ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి, మాకు అప్పుడు సంబంధించిన మా మంత్రులు కానివ్వండి, తర్వాత ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎవరు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా ఆ రోజు ప్రచారం చేసినటువంటి నాకైతే గుర్తులేదు. మరి మా కాన్స్టిట్యున్సీ అది. నాకు కూడా కొంత జర్నలిస్ట్ గా నాకు కూడా గుర్తు. సరే కానివ్వండి, దాని మీద డిస్ప్యూట్. ఎందుకంటే ఆయన ఉద్యోగాన్ని రిజైన్ చేసి మరి అధికార పార్టీ అని ఆయన బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నాననే దాంతోనే ఆయన ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జాయింట్ కమిషనర్ గా ఉంటూ వచ్చాడు. రైట్. అదే గ్రూప్ ఆన్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్ ఉంటే తర్వాత తనకు రాజకీయాలంటే ఆసక్తి, ఉత్సాహం, తను నిల్చున్నప్పుడు. అయితే ఇదొకటండి క్లియర్ కట్. ఇప్పుడు ఆ రోజు అంతకుముందు చూసినాము, నారదాస్ లక్ష్మణరావు గారు గెలిచినప్పుడు, ఫస్ట్ టైం ఎన్నికలు జరిగినప్పుడు. అంతకుముందు సత్యనారాయణ గారు గెలిచారు. నారదాస్ లక్ష్మణరావు గారు 2018లో 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అఫీషియల్గా బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. తర్వాత మళ్ళీ 18లో బ్రహ్మాండంగా గవర్నమెంట్ వచ్చింది. అయితే ఇది ఖచ్చితంగా రెఫరెండం ఏమనండి, 100% ప్రభుత్వానికి సంబంధించి ఇది వాళ్ళు కూడా పునరాలోచన చేసుకోవాలి. పాప బండి సంజయ్ గారు కూడా నిన్న చాలా ఆవేదన చెందుతున్నారు. అయ్యో రేవంత్ రెడ్డి గారు మీరు చూసుకోండి, మీరు ఎక్కడ వీక్ అయిపోతున్నారు, మీరు చూసుకోండి అని ఒక ఆవేదన కనిపించిందండి బీజేపీ నాయకుల్లో. సంతోషం కన్నా ఎక్కువ అయ్యో రేవంత్ రెడ్డి. సరే, ఓకే, నేనేమంటున్నా, ఇది రిఫరెండమే అంటే ప్రజల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత ఉంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ, 37-36 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి పార్టీ బీజేపీ ఆ రిఫరెండాన్ని, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని తద్వారా అది క్యాష్ చేసుకోవడానికి లేకుండా బీజేపీ గెలిస్తే అది మీకు ఎట్లా అడ్వాంటేజ్ అవుతుంది అని అడుగుతున్నా. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది వాస్తవమే, దాని ప్రభుత్వ వ్యతిరేకతని బీజేపీ ఎన్కాష్ చేసుకుంటే బీఆర్ఎస్కి ఎట్లా పొలిటికల్ అడ్వాంటేజ్ వచ్చినట్టు? మీరు ఒక్కటి చూసుకోవాలండి, ఇందులో 2 జాతీయ పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ కూడా, ఒక మామూలు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిజైన్ చేసి గతంలో ఎలాంటి రాజకీయ చరిత్ర అయినటువంటి ప్రసన్న హరికృష్ణ గారికి ఇవాళ సుమారు 60,000 పైన ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ క్లియర్ గా చెప్పింది,
బీఆర్ఎస్ పార్టీ మీరు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎవరైతే సమర్థులు ఉన్నారో వాళ్ళకి చేసుకోండి, ఈసారి పార్టీ పరంగా ఎవరు కూడా ఉండరు. దానికి ఒక కారణం ఉందండి. ఇవాళ మా మాజీ మేయరు, తర్వాత సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి రవీందర్ సింగ్ ఉన్నాడు, తర్వాత యాదగిరి శేఖర్రావు ఉన్నాడు. చాలా మంది ఆశావాహులు మేము పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే చాలా మందికి చెప్పిండు ఇదంతా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక అభ్యర్థికి మాండేట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి క్లియర్గా కేసీఆర్ గారు చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయట్లేదు, ఎవరికి కూడా మద్దతు ఇవ్వట్లేదని చెప్పారు. కానీ ఒక్కటి చూసుకోవాలండి, రెండు జాతీయ పార్టీలు కూడా ఇవాళ ఒక మామూలు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణకు 60,000 ఓట్లు వచ్చినాయంటే ఇద్దరిని నేను మళ్ళీ మీరు ఏమంటున్నా అంటే మీరు అది విశ్లేషణ చేస్తున్నారు. మార్కు మీరు మద్దతు ఇచ్చారా అంటే మద్దతు ఇవ్వలేదు అన్నారు. ఆయన ఓట్లు వచ్చినాయంటే వచ్చినాయి. మరి ప్రభుత్వ వ్యతిరేకత ఉందంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే బీజేపీకి అడ్వాంటేజ్ అయింది అంటున్నాం. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఇద్దరు హోరావరిగా పోట్ల ఎన్నికల కౌంటింగ్లో ఉంది. సెకండ్ ప్రాధాన్యతలో 5,000తో బీజేపీ అభ్యర్థి గెలిచారు. సరే, హరికృష్ణ గారు కూడా ఓట్లు బాగా గణనీయంగా వచ్చినాయి, దాంట్లో కాదంట్లా. నిన్నగాక మన జరిగిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ దాంట్లో మీరు పోటీ చేశారు, తీవ్రంగా పోటీ పడ్డారు, సెకండ్ స్థానంలో వచ్చారు, బీజేపీ వెనక్కి. కానీ ఇక్కడికి వచ్చేవాడికి అసలు పోటీనే లేకుండా బీజేపీ గెలిచేటట్టు సహకరించారు అనే విమర్శకి ఏంటి మీ సమాధానం? అసలు పోటీ చేయటం లేదంటే అది గ్రాడ్యుయేట్సే. ఖమ్మం, నల్గొండ, వరంగల్ అది సిట్టింగ్ మీదే. ఆ సిట్టింగ్ దాంట్లో పోటీ చేశారు. ఇక్కడ సిట్టింగు కాంగ్రెస్ దాన్ని వదిలేశారా, బీజేపీ గెలవాలని వదిలేశారా, లేదా బీఆర్ఎస్కి ఓట్లు లేవని వదిలేశారా అనే చర్చ. ఇవాళ ఈ మామూలు ఓటింగ్కి తర్వాత దీనికి ఎటువంటి సంబంధం ఉండదండి. మేము ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పార్టీలో లేము మేము. ఇవాళ ప్రజలు ప్రతిపక్షంలో ఉండే పోటీ చేశారంటనా గ్రాడ్యుయేట్స్. మొన్న ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రతిపక్షంలో ఉండే కదా పోటీ చేసి. ఖమ్మం, వరంగల్లో కూడా ఒక ఇనానిమస్గా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏంటంటే అది పల్ల రాజేశ్వర రెడ్డి గారు గతంలో అక్కడ ఉండే తను ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇనానిమస్గా రాకేష్ రెడ్డి గారు తను ఒక్కడే పోటీ చేస్తా అని చెప్పడం జరిగింది. అక్కడ అందరూ నాయకులు సరే ఓకే, ఎందుకని ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడ ఇనానిమస్గా అందరూ పోటీ చేస్తారు. అలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు కూడా తెలుసు. సీటు కోసం ట్రై చేసి అలిగిన వాళ్ళు ఉన్నారు, కొన్నాళ్ళు మౌనంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన లేరని కాదు. పోటీ అనేది సర్పంచ్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ రెడ్డి గారు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, డీసీఎంఎస్ చైర్మన్ ఉన్నారు. అసలు అక్కడ ఎవరు ఇనానమస్గా మాకెవ్వరికి సీట్ వద్దు, రాకేష్ రెడ్డి గారు పోటీ చేయమని అన్నారు, అందుకని అక్కడ చేసాం. ఇక్కడేమో పోటీ ఎక్కువ ఉంది కాబట్టి మేము పోటీ చేయలేదంటే ఈ ఆర్గ్యుమెంట్ రేపొద్దున మీకు ఇబ్బంది కలిగించే ఆర్గ్యుమెంట్ ఇది. ఎక్కడైనా అసెంబ్లీకైనా, పంచాయతీకైనా, జెడ్పీటీసీకైనా, ఎంపీటీసీకైనా ఈ ఆర్గ్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారనుకోండి, అది రేపు ముందరకాళ్ళకి బంధం అవుతుంది. అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఈ రిజల్ట్స్ అనేటివి వాస్తవంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త పడేటువంటి రిజల్ట్స్. మేము చాలా ఒక్క నిమిషం అండి, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీకు. ఈ బీజేపీ పార్టీకి సంబంధించి గతంలో ఒకటి హుజురాబాద్ ఎన్నికలు జరిగినాయి. ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నికలలో చాలా గొప్పగా అక్కడ బీజేపీ పార్టీ గెలిచిందండి. అక్కడ నెక్స్ట్ ఏమైందండి, అసెంబ్లీ ఎలక్షన్లకు వచ్చేసరికి ఏమైంది? కాకపోతే ఏమైందంటే ఒక దెబ్బ ఎక్కడ తగిలిందంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సీటు కోల్పోయింది కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో ఎఫెక్ట్ పడ్డది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తను గెలిచిండు కాబట్టి తను బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి అధికార పార్టీకి ఇది క్లియర్ కట్ సంకేతం. ఇవాళ మీ ఉన్నటువంటి మొత్తము సమిష్టిగా అందరూ కూడా పనిచేసి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, తర్వాత మీ పిసిసి ప్రెసిడెంటు అందరూ కూడా పనిచేసి ఖచ్చితంగా ఇది నరేందర్ రెడ్డిని గెలిపించాలి, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పి మీరు ఏదైతే ఎన్నికలకు పోయినరో ప్రజలు ఇవాళ కర్రు కాల్చి బాత పెట్టిరు. ఇవాళ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అండి ఇవాళ. అంటే ఈ ఓట్లు కూడా వాస్తవంగా నేను చెప్పొద్దు ఇందులో, కానీ ఈ ఓట్లు వచ్చినటువంటివి కూడా ఏ విధంగా వచ్చినాయో మీకు మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. కాబట్టి ప్రభుత్వం అనేది ఇవాళ అది కూడా వస్తా, మీరేమో నర్మగర్భే ఉంది అవి డబ్బులు ఇస్తే వచ్చిన ఓట్లు అని మీరు అంటారు. ఓకే, డబ్బులు ఇస్తే కూడా రాని ఓట్లు ఉన్నాయి, ఓడిపోయినాం అనేది చర్చ వస్తుంది. నేనేమంటానంటే మనమేం కమ్యూనిస్టుల్లో లాగా పాలనలో లేవు అంటానికి లేదు. మీరు చెప్పిన ఉదాహరణ హుజూరాబాద్లో 6,000 ఇచ్చినా ఓడిపోయినాం కదా, అధికారంలో ఉండి 6,000 ఇస్తే ఓడిపోయినాం కదా అనే చర్చ ఉంటుంది. వీళ్ళు డబ్బులు ఇస్తే వచ్చిన ఓట్లు అంటున్నారు. సరే, బీజేపీ డబ్బులు ఇస్తే వచ్చినాయా, బీజేపీకి వచ్చినాయా? నాకు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంది, నేను డబ్బుల గురించి మాట్లాడను. మీరు ఎందుకు వచ్చినాయి అంటే ఎందుకు వస్తాయి? అయితే కాంగ్రెస్ని నచ్చేయాలి, లేకుంటే క్యాండిడేట్ నచ్చేయాలి, లేదంటే డబ్బులు ఇచ్చేయాలి. ఈ మూడు కాకుండా ఇంకా దేనికి, ఇంకా ఎందుకు వస్తాయి ఓట్లు? శ్రీకాంత్ రెడ్డి గారు మీకు తెలియదు, దాంట్లో బ్రహ్మ పదార్థం ఏం లేదు. మీ వ్యాఖ్యల్లో అయితే క్యాండిడేట్ని చూసేయాలి, లేదు పార్టీని చూసేయాలి, ప్రభుత్వం సంక్షేమ పథకాలను చూసేయాలి, డబ్బులు చూసేయాలి. ఇది కాకుండా 5వ తేదీన ఉంటే కొత్తది కనిపెడితే బహిరంగ చెబితే వీళ్ళ పొలిటీషియన్ అందరికి కూడా అర్థమవుతుంది, తప్పేం కూడా కాదు. అదేనండి, పాప 6 మాసాలు అంత కష్టపడి
మళ్ళీ అదే అన్ని అంటున్నా. చేసుకున్న తర్వాత నేనేమంటున్నా కూడా అంటే sitting seat కోల్పోవడం. కష్టం గురించి మాట్లాడినా, డబ్బుల గురించి మాట్లాడినా, ఓటమి గురించి మాట్లాడినా, దానికి కూడా మళ్ళీ మనకు కూడా ఒకటి ఉంటుంది అంటున్నా. మనకు కూడా కొన్ని ఉన్నాయి ఉదాహరణలు అంటున్నా. నేను దాన్ని తప్పు పట్టట్లా. దాని ఏముంది, అదేనండి, క్యాండిడేట్ని పెట్టకపోవడం అనేది మీ స్ట్రాటజీ కావచ్చు, కానీ అది లాభమా నష్టమా రివ్యూ చేసుకోవాలి. ఓడిపోయిన ప్రభుత్వం అధికారుల నుండి ఓడిపోయిన పార్టీ రివ్యూ చేసుకోవాలి. లేదు అసలు క్యాండిడేట్ని పెట్టకుండా చేయటం వల్ల నష్టమా లాభమా అని బీఆర్ఎస్ రివ్యూ చేసుకోవాలి. గెలిచిన బీజేపీ ఇక మాకు అధికారంలోకి వచ్చేసాం అని అనుకొని భ్రమల్లో ఉంటే వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. ఎవరు దీంట్లో మినహాయింపు కాదు. ఎవరి విశ్లేషణ వాళ్ళు చేసుకోవచ్చు. క్యాడర్కి బూస్టప్ ఇవ్వడం కోసం చేసుకోవచ్చు, కొంత ఉత్సాహం నింపడం కోసం, గెలిచిన వాళ్ళు ఉత్సాహం నింపడానికి వచ్చేసినాం, అదిగో చూసావా మనం పవర్లోకి దగ్గరకు వచ్చినాం అని చెప్పొచ్చు. తప్పేం లేదు. ఎందుకంటే క్యాడర్ని ఉత్సాహపరచుకోండి. నిలబడ్డ వాళ్ళేమో అసలు ఎందుకు నిలబడలేదంటే మీ స్ట్రాటజీలో నిలబడలేదని కూడా చెప్పుకోవచ్చు. తప్పే ఉంది కానీ 100% అండి. అలా ఇంకోటి కూడా, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మా దృష్టిలో అయినా తెలంగాణ ప్రజల దృష్టిలో అయినా ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటా ఉంటే తెలంగాణలో మాత్రం ఎనలేని అనుబంధం ఇద్దరి మధ్యలో. కాబట్టి వాళ్ళు ఎవరు ఇప్పుడు అదే అంటున్నా ప్రాక్టికల్ రైట్. మల్లురావు గారిని అడుగుదాం. ఏంది ఈ బంధం యొక్క రహస్యం ఏందో అడుగుదాం. మల్లురావు గారు